చాలామందికి నడునొప్పి అలా ఉన్నవాళ్ళు ఉంటారండి. నడునొప్పి అనేది నా డిస్క్ ప్రొలాప్స్ వల్ల వస్తుంటది కొంతమందికి. నడుము దగ్గర ఒక్కటే కాకుండా కాలు వరకు కింద వరకు పాకినట్టు అనిపిస్తుంది. దాన్ని సయాటికా నొప్పి అంటారు. ఈ సయాటికా నొప్పి తగ్గటానికి అన్నిటికన్నా బెస్ట్ పద్ధతి ఏంటి అనంటే, కొంతమంది ఎంత విపరీతమైన నొప్పి ఉంటుందంటే వాళ్ళు ఒక్కోసారి నడవని కూడా నడవలేరనమాట. కంప్లీట్ బెడ్ రిడెన్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఒక్కోసారి ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది అన్నంత దిగులు పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కోసారి ఆపరేషన్ లేకుండా కొన్ని రోజులు కనుక బెడ్ రెస్ట్ తీసుకుని ట్రాక్షన్ అనేది వాడినట్టయితే న్యాచురల్గానే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో అంటే వాళ్ళు ఏంటంటే ఒక గంట మించి విపరీతమైన నొప్పి ఉన్న టైంలో రోజుకి ఒక 2 hours మించి లేచి నడిస్తే నొప్పి ఎక్కువైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఆ 2 గంటల్లో మిగిలిన పనులన్నీ ఫినిష్ చేసుకుని 15 రోజుల నుంచి 20 రోజులు ట్రాక్షన్ అంటే లెగ్ ట్రాక్షన్ అంటారు. లెగ్ ట్రాక్షన్ అనేది వాడినట్టయితే డిస్క్లు అనేది ప్రొలాప్స్ అనేది తగ్గి వాళ్ళకి న్యాచురల్గానే నొప్పి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెగ్ ట్రాక్షన్ అంటే ఎలా వాడతారు అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇదిగోండి, ఇది లెగ్ ట్రాక్షన్, డైనమిక్ లెగ్ ట్రాక్షన్ అని ఉంది కదండి. ఈ లెగ్ ట్రాక్షన్ అంటే కాలు ఉంది కదా, ఈ కాలుకి మనం అటు ఇటు ఇది కట్టేసి దానిపైన ఇది క్లాత్ లాంటిది కట్టేసిన తర్వాత దీనికి 1 kg నుంచి 2 kgలు ఇసుక మూట లాంటిది బరువు వేస్తే కాలుని కిందకి లాగుతుంది. అలా 2 కాళ్ళకి చేసినట్లయితే కనుక మనకి నడుము మీద కిందకి ట్రాక్షన్ వస్తే కనుక వాళ్ళకి నడునొప్పి కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. అస్సలు కదలలేని నడవలేనంత నొప్పి వచ్చే వాళ్ళు కూడా ఒక 15 రోజులు ఇది వాడినట్టయితే మనకి పోయిందేం లేదు. సింపుల్గా ఇది వాడుకుని కూడా వాళ్ళు దాన్ని లెగ్ ట్రాక్షన్ ద్వారా వాళ్ళ నొప్పుల్ని కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఈ ట్రాక్షన్ ఇప్పుడు దీని లోపల లెగ్ ట్రాక్షన్ చూపించాను కదండి, దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఇలా ఉంటుందన్నమాట. ఇదేంటి, ఇది క్రీప్ బ్యాండేజ్ అంటారు. ఈ క్రీప్ బ్యాండేజ్ అనేది పైన కడతాము, దాని లోపల ట్రాక్షన్ ఇది ఉంటుందన్నమాట. చూడండి. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాము. ఇలా ఓపెన్ చేసేస్తే ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని అటు ఇటు కాలుకి అటు ఇటు ఇది పెట్టేసుకోవాలన్నమాట. చూసినట్టయితే ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇదిగోండి ఇటు దీంట్లో కాలు ఉండాలి, దీని మధ్యలో కాలు ఉండాలి. కాలుకి అటు ఇటు ఇది ఉంటుంది. అటు ఇటు ఇది పెట్టేసి దానిపైన ఇప్పుడు మీకు ఇంకా ఈ చివర మనం 1 kg కానీ 2 kgలు కానీ బరువు వేలాడదీస్తే వాళ్ళకి ఒక 3 గంటలు అలా సివియారిటీని బట్టి 3 గంటలు కానీ 4 గంటలు కానీ లేకపోతే 2 గంటలు కానీ పర్ డే డైలీ ఇది వేసుకున్నట్టయితే ఇది కాలుకి అటు ఇటు పెడతాము, అటు ఇసుక బరువు లాగుతుంది. ఇది కాలుకి అలా ఉండాలంటే ఏం చేస్తాం, దీని చుట్టూ చుట్టేస్తాం అనమాట. ఇది ఉంది కదా క్రీప్ బ్యాండేజ్, ఇది ఇట్లా సీల్ తీసేసి దీని చుట్టూ చుట్టేస్తాం అనమాట. ఇదిగో చూడండి, దీనికి క్లిప్స్ కూడా ఉన్నాయి. ఈ క్లిప్స్ చుట్టూ చూసి ఇది ఎలాస్టిక్ లాగా ఉంటుంది. దీన్ని ఇలా తీసుకెళ్ళి అటు ఇటు ఇది పెట్టేసి మనం దీన్ని చుట్టేస్తాం అనమాట. చుట్టేసిన తర్వాత చివరికి క్లిప్ పెట్టేస్తే అది గ్రిప్ అలా ఉండిపోతుంది పట్టుకుని. అలా ఒక 2-3 గంటలు కనుక డైలీ వాడినట్టయితే న్యాచురల్గానే కొన్ని ట్యాబ్లెట్స్ వాడుకుంటూ న్యాచురల్గానే మీకు ఆ నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంటుంది చాలా హైగా. సో ఎప్పుడైతే నొప్పి న్యాచురల్గా తగ్గలేదో, విపరీతమైన నొప్పి వస్తుందో, అస్సలు నడవలేనంత నొప్పి వస్తుందో, ప్లస్ మోటార్ డెఫిసిట్ అంటే కాలు వేళ్ళు ఒక వేలు కదలకపోవటము, లేకపోతే తిమ్మిరి కంప్లీట్గా ఎక్కువ అయిపోయి కంటిన్యూస్గా తిమ్మిరుండి ఆ తిమ్మిరున్న కాలు వేలు దగ్గర కానీ తొడ దగ్గర కానీ లెగ్ దగ్గర కానీ మోకాలు కింద కానీ ఎక్కడైతే తిమ్మిరుండి అక్కడ స్పర్శ కంప్లీట్గా పోతుందో అలాంటి డేంజర్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఆపరేషన్ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది. కానీ ఇలా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుని ఈ ట్రాక్షన్ 2 కాళ్ళకి వేసుకుని అటొక కేజీ ఇటొక కేజీ కానీ అటొక 2 kgలు ఇటొక 2 kgలు కానీ వేసుకుని ఒక 3 గంటలు కనుక డైలీ మినిమం ఉన్నట్టయితే కనుక న్యాచురల్గా కూడా మీకు ఆ నడు నొప్పి సయాటికా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఎలా చేస్తారో ఇంకొక డెమో కూడా చూపిస్తానండి ఒక మనిషి మీద. ఇప్పుడైతే మీకు ఈ లెగ్ ట్రాక్షన్ ఇది పెద్ద ఖర్చు కూడా ఉండదండి, ఒక 300-400 ఉంటుంది అంతే, అంతకు మించి ఏమి ఉండదు. కాబట్టి దాని గురించి ఏం వరీ అవ్వకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.